హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిరెడ్డి వ్లాగ్స్. ఇది సెకండ్ పార్ట్ కింద వీడియో తీసానండి, లెంత్ ఎక్కువ అవుతుందని. ఇది గుడి ముందర ఇలా డెకరేషన్ చేశారు. ప్రతి ముక్కోటి ఏకాదశికి ఇలా ఎదురుగా డెకరేషన్ చేస్తారు. ఇదంతా పువ్వులు అంతా చిలక ఫేమస్ కదా, ఎందుకంటే ముక్కోటి ఏకాదశి ముందంతా గోదాదేవి కోసం పూజలు చేస్తారు కాబట్టి వీటికి ఎక్కువ చిలకలు ఎక్కువగా తయారు చేశారు. ఇక్కడ కొబ్బరి బోండాలు, పండ్లు ఎక్కువగా కనిపించాయి. టెంకాయలు, కరివేపాకుతో కూడా ఇక్కడ ఎక్కువ డెకరేషన్ చేశారండి. కరివేపాకుతో డెకరేషన్ ఎంత అద్భుతంగా ఉందంటే కరివేపాకుని ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చా అన్నట్లు చేశారు. ఇవి పచ్చి బోండాలకు రంగులు వేస్తారు కదా పెళ్ళిళ్ళకి, అందుకు అలా రంగులు వేసి పెట్టారు. పైన అయితే నేను ఫస్ట్ ప్లాస్టిక్ కమలాలు అనుకున్నాను, కానీ అవి ఒరిజినల్ కమలా పండ్లతోనే, అన్ని ఒరిజినల్తోనే చేశారండి. మధ్యలో స్వామి ఇలా ఉంటాడు, ఎదురుగా అయితే కనిపించాడండి. అటు సైడు ఇటు సైడు మాత్రమే స్వామి చూసినప్పుడు కనిపిస్తూ ఉన్నారు. ఇలా లోపల అంతా చూసిన తర్వాత మేము బయటికి వచ్చాము. గుడికి అయితే ఈ విధంగా డెకరేషన్ చేశారు. లైట్లు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. అవతల యువతల గుడికి శంకు చక్రాలు, మధ్యలో నామము, పైన స్వామిని డెకరేషన్ చేశారు. గొల్ల మండపాన్ని అయితే వెంకటేశ్వర స్వామి ఏనుగులు కమలాన్ని పెడుతూ ఉన్నట్లు చేశారండి. ఇది పైన అంతా ఈ విధంగా స్వామిని డెకరేషన్ చేశారండి. తిరుమల అయితే చాలా అద్భుతంగా కనిపించింది. అంతేకాదు, మేము మళ్ళీ అక్కడ చూసేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్వామిని దర్శనం చేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత నైట్ మేము రూమ్కి వెళ్తానే వర్షం స్టార్ట్ అయ్యింది. తెల్లవార్దులు వర్షం పడుతూనే ఉంది. పొద్దున్నే లేసేసరికి బయట క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. వర్షం పడుతూ ఎదురుగా ఏం కనిపించలేదు, ఫుల్ వర్షం పడింది నైట్ అంతా. ఇలా మంచు, పొగ మంచు అంతా కమ్ముకొని ఉందన్నమాట. మేము అలానే దర్శనానికి రెడీ అయ్యేసి దర్శనానికి కూడా అలానే వెళ్ళాము. లోపల గుడి దగ్గర వర్షం పడుతూ ఉంటే క్యూ లైన్లోకి కూడా అట్లనే వెళ్ళాము. మా అదృష్టం ఏంటంటే ఇట్లా వాతావరణం ఉండడం వల్లనేమో 1 అవర్కి దర్శనం అయిపోయింది. 9కి వెళ్ళేసి అంటే 10కంతా దర్శనం అయిపోయిందని. కానీ లడ్డు కౌంటర్లో మాత్రం 1 గంటన్నర పైన పట్టిందండి ఆ లడ్ల దగ్గర. మేము మధ్యాహ్నం 12 అవుతూ ఉన్నా కూడా క్లైమేట్ అయితే ఇదే. 12 వరకు మేము 12కు పైన బయలుదేరాము. ఇలా కింద దారి పొడుగుతున్న ఇలా మంచు, వర్షము కురుస్తూనే ఉందండి. ఇప్పుడు మేము 12 అవుతూ ఉన్నా కూడా క్లైమేట్ చూడండి ఎలా ఉందో. కానీ కిందికి వచ్చేసరికి కొండ దిగి అలా లేదండి క్లైమేట్. ఈ పైన అయితే కన్నా ఇట్లానే ఉంది, చాలా అద్భుతంగా ఉందండి. అంతేకాదు, వర్షం పడుతూ ఉంది. దారిలో అయితే దిగేటప్పుడు 3 చోట్ల యాక్సిడెంట్లు కనిపించాయి, కానీ నేను దాని ఫోటో వీడియో తీయలేదండి. ఒకసాట బస్సు, ఒకసాట కారు బోల్టా పడింది, ఒకసాట కారు పైకి ఎక్కిచ్చేశారు. కొంచెం అలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి. ఈ దారి కనిపించట్లేదు, మధ్యాహ్నం కాబట్టి ఈ మాత్రం కనిపిస్తుంది. అవి ముందే వాళ్ళు బయలుదేరినారు కాబట్టి ఇంకా రోడ్డు వాళ్ళకి కనిపించిండదు. ఇక్కడ రోడ్డు టర్నింగ్ తిరిగేటప్పుడు కార్లు కానీ ఏమైనా టైర్ స్కిడ్ అవుతుంది, అందువల్ల ఏమన్నా బ్రేక్స్ పడక అలా యాక్సిడెంట్ జరిగిందేమో అనుకున్నాను. ఇలా మేము కిందికి వచ్చేసాము. కింద ఇక్కడ దిగేటప్పుడు ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది కదా, అక్కడ కొద్దిసేపు ఆపేసి స్వామిని అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ ఎందుకో అందరూ బాగా గంటలు కడుతూ ఉన్నారు స్వామికి. గంటలు అక్కడే అమ్ముతూ ఉన్నారు. ఆ గంటలు కొనుక్కొని అక్కడే గంటలు కూడా కట్టి వెళ్తూ ఉన్నారు. మేమైతే ఊరికే దర్శనం చేసుకొని వచ్చేసాము. కొండల నుంచి నీళ్లు చుక్క చుక్క కారుతూ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉందండి. కిందికి వచ్చేసరికి వర్షం పడింది కానీ అలా ఏం అనిపించట్లేదు, నార్మల్గానే ఉందండి. ఇదండి సెకండ్ వీడియో, తిరుమల ట్రిప్ సెకండ్ డే. మీకు గన నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.